దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభును మనం వెంబడిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడాలంటే ప్రభు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని విషయాన్ని తెలియజేస్తున్నాడో తెలుసా? అది నీ జీవితంలో ఆరోగ్యమే గావచ్చు, ఆర్థిక సమస్యలే గావచ్చు, స్వస్థతనే గావచ్చు, విడుదలనే గావచ్చు, అన్నిటికి మించి రక్షణనే గావచ్చు. అది నువ్వు పొందుకోవాలంటే ప్రభు చెప్తున్న మాట ఏందో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ఈ రీతిగా తెలియజేస్తున్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏం నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువును నమ్మాలి. ఇంకేం నమ్మాలి? ప్రభువు చేస్తాడు అని నువ్వు విశ్వసించాలి. బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మనం చూస్తా ఉంటాం. అనేక మంది ఆయా సమయాలలో రోగులు, బలహీనులు వచ్చినప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు. ఈ దినమందు ప్రియమైనటువంటి వారలారా, నీ నమ్మకం ఎలాగుంది? ఎవరి మీద ఉంది? ఒకవేళ నీవు యేసుక్రీస్తును నమ్ముతున్నట్లయితే, ఆ నమ్మకము నీకు విడుదలనిస్తది. ఆ నమ్మకము నిన్ను స్వస్థపరుస్తది. ఆ నమ్మకమే నిన్ను రక్షణలోనికి నడిపిస్తది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమందు ప్రభు చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతదా? ఒకవేళ నువ్వు నమ్మడము నీ వలన అయితున్నట్లయితే, నువ్వేది నమ్ముతావో దేవుడు అది తప్పక నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈ మాటను మన జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.